ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన కడియకు స్వాగతం. పాస్కా కాలంలో 5వ ఆదివారం. మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ప్రభు అంటూ ఉన్న ఈ వాక్యంలో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి కలవరం, రెండవది విశ్వాసం. అయితే గమనించండి, ఈ రెండిటికి స్థావరం ఒకటే, జన్మస్థానం ఒకటే, హృదయం. ఆ హృదయంలోనే కలవరం పుడుతుంది, ఆ హృదయంలోనే విశ్వాసం పుడుతుంది. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. సోదరులారా, ప్రభు మాటలోని సత్యం ఏంటంటే, మన జీవితాల్లో తప్పకుండా శ్రమలు వస్తాయండి, చింతలు కలవరము కలుగుతాయి. అయితే తనను నమ్ముకుంటే శ్రమలు ఉండవు, కలవరం ఉండదని ప్రభువు చెప్పడం లేదండి. గమనించండి, ప్రభు చెప్పేది ఏంటంటే, తనను విశ్వసిస్తే శ్రమలను భరించే శక్తిని పొందవచ్చు, ఆ కలవరాన్ని అధిగమించవచ్చు అని మాత్రమే. శ్రమల్లో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడం గొప్ప యోధుని లక్షణం అండి. మరి అటువంటి విశ్వాస వీరులు మనలో ఎంతమంది ఉన్నారు? చూడండి, మనం ఎప్పుడు ఏదో రకమైన కలవరంలో, ఆందోళనలో ఉంటామండి. వీఆర్ ఆల్వేస్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ. బట్ యు నో వాట్? ఇట్స్ ఓన్లీ దోస్ హూ డు నాట్ గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు క్రైస్ట్ ఇన్ దేర్ లైవ్స్ దట్ ఆర్ వరీడ్ ఆర్ యాంగ్షియస్ అబౌట్ ఎవ్రీథింగ్, ఈవెన్ స్మాల్ థింగ్స్, ట్రైఫుల్ థింగ్స్. అవునండి, తమ జీవితాల్లో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వని వాళ్లే ప్రతిదానికి ఆందోళన పడతారు. తమ జీవితంలో క్రీస్తు లేని వాళ్లే చిట్టెలుకను చూచినా భయపడిపోతారు. సోదరులారా, మన జీవితాల్లో అనేక రకాల ఆందోళనలు ఉన్నాయండి. ఆర్థికపరమైన ఆందోళన, ఆరోగ్యపరమైన ఆందోళన, బిడ్డలను గురించిన ఆందోళన, ఆస్తులను గురించిన ఆందోళన, ప్రక్కవాడు హాని చేస్తాడేమోనని ఆందోళన, తోటి వ్యాపారస్తుడు లేదా తోటి ఉద్యోగి మనకంటే పైకి ఎదుగుతాడేమోననే ఆందోళన. విచిత్రం ఏంటంటే, ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఆందోళన పడుతూ ఉంటామండి. తోటి విశ్వాసి లేదా తోటి దైవ సేవకుడు నన్ను మించి ఎదుగుతాడేమో, నన్ను మించి మంచి పేరు తెచ్చుకుంటాడేమో అని ఆందోళన పడుతూ ఉంటాం. ఇది ఎంతో విషాదకరం. ఈ ఆందోళన మనకు 2 రకాల నష్టాలు కలిగిస్తుందండి. ఒకటి మానసికమైన నష్టం, రెండవది శారీరకమైన నష్టం. ఆందోళన వలన మనం మానసికంగా కృషించిపోతాం. కొన్నిసార్లు మనలో పుట్టే అసూయ ద్వేషమై, ఆ ద్వేషం పగగా మారి మనతో చెడు పనులు చేయిస్తుంది, దుష్ట కార్యాలు చేయిస్తుంది. ఇక ఆందోళన శారీరకంగా నానా రకాల రోగాలను తెస్తుందండి. షుగరు, బీపీ, నరాల వ్యాధులు, గుండె జబ్బులు, ఇలా రకరకాల వ్యాధులు ఈ మానసిక ఆందోళన వలననే వస్తున్నాయి. కాబట్టి కోపతాపాలకు, అసూయ ద్వేషాలకు, పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్న వాళ్ళు ఏ రోగాలు లేకుండా హాయిగా బ్రతుకుతారండి. ఇది ముమ్మాటికి సత్యం. అందుకే మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రభు శిష్యులతో అంటున్నారు. మనలోని కలవరాన్ని, ఆందోళనను జయించాలంటే మనకు కావాల్సింది విశ్వాసం అని కూడా ప్రభు మనకు చెప్తున్నారండి. రక్తస్రావ రోగిలో ఉన్న విశ్వాసం మనలో ఉందా? ఆమెను చూడండి, నేను ఆయన అంగీ అంచును తాకితే చాలు అని అనుకుంది. ఆ విశ్వాసమే ఆమెలో ఆందోళన తగ్గించింది. 12 సంవత్సరాలుగా తనను పీడించిన రోగాన్ని బాగు చేసింది. ఏ వైద్యుడు తగ్గించలేని వ్యాధి నుండి ఆమెకు స్వస్థతనిచ్చింది. అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. దేవుని మీద విశ్వాసం, క్రీస్తు మీద విశ్వాసం. అందుకే మీ హృదయాలను కలవరపడనీయకుడు అని శిష్యుడితో చెప్పిన వెంటనే దేవుని విశ్వసింపుడు, నన్ను విశ్వసింపుడు అని ప్రభు అన్నాడండి. సోదరులారా, దేవుని మీద తమ నమ్మకాన్ని ఉంచేవాళ్ళు ఎటువంటి ఆందోళన లోను కారండి. ఎందుకంటే ఆయన నన్ను తన రెక్కల క్రింద దాస్తాడు. నా దాపును 1000 మంది కూలినా, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినా నాకు ఏ అపాయము కలుగనివ్వడు. నా ఇంటి చెంతకు ఏ అంటు రోగమును రానివ్వడు అని మోషే వలె దేవునిలో
భరోసా కలిగి జీవిస్తారు. 91వ కీర్తన అది. 40 సంవత్సరాల ఎడాలి ప్రయాణంలో అది మోషే అనుభవం, ఇశ్రాయేల్ ప్రజల అనుభవం. ప్రభు తమతో ఉన్నారు కనుక తమ వస్త్రములు చిరుగు పట్టలేదు, తమ కాళ్లకు బొబ్బలు రాలేదు. అవునండి, ఈ లోకాన్ని, మరణాన్ని కూడా జయించిన యేసు మనతో ఉండగా మనకు కలవరం అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా మనం ఆందోళన గురైతే వెంటనే ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నన్ను ఆదుకుంటాడని ఒక్కసారి మనతో మనం చెప్పుకుంటే, మన మనస్సుతో చెప్పుకుంటే మనకు కలిగే ఊరట అంతా ఇంత కాదండి. సోదరులారా, మన గత జీవితం ఒకసారి పరిశీలించుకోవాలి. నీవు నేను అటువంటి ఆందోళన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎన్నిసార్లు ఆదుకోలేదు, ఎన్నిసార్లు ఆదరించలేదండి. ఆ క్షణాలని, ఆ సంఘటనల్ని, ఆ పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందువల్ల మనకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ఆయన సన్నిధి మనకు ఊరట, ఆదరణ, కొండంత బలము. సోదరులారా, రాత్రి భోజన సమయంలో ప్రభు తన శిష్యుల్ని ఎలా ఊరడిస్తున్నారో చూడండి. రాత్రి తమ ప్రభుతో కలిసి మేడపై గదిలో పాస్కా భుజిస్తున్న శిష్యుల హృదయాలు కలత చెందుతూ ఉన్నాయి, కలవరపడుతున్నాయి, క్షోభపడుతున్నాయి. ఆ దృశ్యం ప్రభువుకు కనిపిస్తుంది. శిష్యుల ముఖాల్లో దిగులు, హృదయాల్లో కలవరం కొట్టొచ్చినట్లు ప్రభువుకి కనిపిస్తున్నాయి. శిష్యులను చూస్తుంటే ప్రభువుకు కూడా గుండె బరువెక్కుతుందండి. తనకు కావలసిన వాళ్ళను విడిచి వెళ్ళడం ఎంతటి వాళ్ళకైనా బాధాకరమే. అయినా ప్రభు తన మనస్సును దిటవ చేసుకుని శిష్యులు నోరడిస్తున్నారు, వాళ్ళకు ధైర్యం చెప్తున్నారు. అయినా అసలు శిష్యుల కలవరానికి కారణం ఏంటంటారు? ఏంటంటే, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును అని ప్రభు వాళ్ళతో అన్నారు. యోహాను సువార్త 13:33. త్వరలోనే ప్రభు వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఆయన కోసం వెతుకుతారు, అయినా ఆయన వారికి దొరకరు. తమకు ఆప్తులని వాళ్ళు దూరం అయితే కలిగే మనోక్షోభ అంతా ఇంత కాదు. ఆ కలవరమే శిష్యుల మనస్సుల్లో ఉంది. అటువంటి వాళ్ళను ప్రభు ఊరడిస్తూ వాళ్ళకు ధైర్యం చెప్తూ, మీ హృదయాల్ని కలవరపడనీయకండి అంటూ ప్రభు ఇంకొంచెం ముందుకెళ్ళి, మీకు అండగా మన పరలోక తండ్రి ఉన్నాడు, నేను కూడా ఉన్నాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అంటున్నారు. సోదరులారా, ప్రభు నాకు దూరమయ్యారు అని కానీ, లేదా నేను ప్రభువుకు దూరమైపోయాను అని కానీ మనం ఏనాడైనా కలవరానికి గురయ్యామా అండి? బహుశా లేదేమో. చాలాసార్లు మనుషులు దూరమైతే మనం తల్లడిల్లిపోతాం. ఆ మనుషులు మనకు దగ్గర వాళ్ళైతే ఇంకా ఎక్కువ కలవరపడతాం. కొంతమంది అయితే పెంపుడు కుక్కలు పిల్లులు దూరమైన తల్లడిల్లిపోతారండి. కానీ దేవునికి దూరమైపోతున్నందుకు మాత్రం కొందరిలో ఎటువంటి చింత ఉండదు. ఇది చాలా దురదృష్టకరం. కానీ సోదరులారా, ప్రభు లేని జీవితం శూన్యమండి. ఆయన దూరంగా పెట్టి జీవిస్తూ ఉన్నట్లయితే మనం నిజంగా ఆందోళన చెందాలి. ఎందుకంటే నేను లేక మీరేమీ చేయజాలరు అని ప్రభు అన్నారు. యోహాను సువార్త 15:5. కాబట్టి ప్రభుతో జీవించాలని మనం ఆశపడాలి. ఇక ఆ రాత్రి కలవరపడుతున్న శిష్యులకు ప్రభు 3 వాగ్దానాలు చేశారండి. మొదటి వాగ్దానం, మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. రెండవ వాగ్దానం, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని. మూడవ వాగ్దానం, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని. సోదరులారా, ఈ 3 వాగ్దానాలను కొంచెం ధ్యానం చేద్దాం. మొదటి వాగ్దానం, మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. యోహాను సువార్త 14:3. కలవరపడమాకండి, నేను వెళుతున్నానని మీరు కలవరపడమాకండి అన్న ప్రభు శిష్యులతో ఇంకా అంటున్నారు, నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, నేను మీకు ఒక నివాసమును సిద్ధం చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు చోటుననే మీరు ఉండునట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకొద్దును అని. నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని నాతో తీసుకువెళతాను, నేను ఉన్న చోటనే మీరు ఉంటారు.
సోదరులారు, ఇంతకన్నా ఊరట కలిగించే విషయం మరొకటి ఉంటుందండి. మన ఆప్తులైన వాళ్ళని కలుసుకోవాలని, వాళ్ళతో కలకాలం కలిసి ఉండాలని మనం ఆశపడతాం, ఆకాంక్షిస్తాం. మరి ఆ వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. ఈ ప్రభు వాగ్దానమే నిజమైతే మనకంటే అదృష్టవంతులు మరి ఎవరు ఉండరండి. ప్రభుతో కలిసి నిత్యము జీవించటం కన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది? కాబట్టి ప్రభువుని నమ్ముదాం. ఆయన నమ్మదగినవాడు, ఆయన సత్యం, ఆయన వాగ్దానాలు సత్యం. ఆయన వాగ్దానాలను నమ్ముకుని జీవిద్దాం. ఇక రెండవ వాగ్దానం, మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను అని. యోహాను సువార్త 14:18. నేను వెళుతున్నాను, కానీ మీరు ఒంటరి వాళ్ళు కారు. ఇది ప్రభు మాటలోని భావం అండి. బహుశా సోదరులారు, ఈ లోకంలో ఎవ్వరూ భరించలేనిది ఒంటరితనమే అని చెప్పాలండి. ఒంటరితనం ఎంతటి వాళ్ళనైనా నలిపేస్తుంది, బ్రేక్ చేస్తుంది. అది మనకు కూడా అనుభవమే. అనేకులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒంటరితనమే కారణమని మానసిక శాస్త్రవేత్తలు అంటారు. ఇల్లు, వాకిలి, ఆస్తి, ఐశ్వర్యం లేకపోయినా మరో మనిషి తోడుంటే హాయిగా బ్రతికేయవచ్చని అనేకులు అంటారండి. అటువంటి తోడును ప్రభువు తన శిష్యులకు వాగ్దానం చేశారు. ఏంటా వాగ్దానం? మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తానన్న వాగ్దానం. అంతేకాదు, నేను తిరిగి వస్తాను, మిమ్ములను నా దగ్గరకు తీసుకుని వెళతా, తండ్రి గృహంలోనికి చేరుస్తాను. దేవుడే మనకు తోడై మనతో నివాసం చేస్తే మనకు ఏ లోటు ఉండదండి. అందుకే ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు అన్న దావీదు మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభువులో నమ్మకం కలిగి జీవిద్దాం. మూడవ వాగ్దానం, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. యోహాను సువార్త 14:27. సోదరులారు, ఈ లోకంలో అందరూ కోరుకునేది శాంతి అండి. ఎవరు భరించలేనిది దుఃఖం. ప్రతి ఒక్కరూ వద్దు అనుకునేది ఏంటి? మరణం. ఎవరికి ఎంత ఉన్నా, ఎవరేం సాధించినా మనసులో శాంతి లేకపోతే అంతా వ్యర్థమేనండి. మనసులో శాంతి లేనప్పుడు ఒళ్ళంతా బంగారు ఆభరణాలు వేలాడదీసిన ఆనందం ఉండదు. పట్టు పరుపులపై పడుకున్నా సుఖం ఉండదు, నిద్ర పట్టదండి. కానీ అదే మనసులో శాంతి ఉంటే నొలక మంచంపై పడుకున్న హాయిగా నిద్రపడుద్ది. ముఖంలో ఆనందం తాండవిస్తుంది. మనస్సులో ఆత్మవిశ్వాసము తొణికిసలాడుతుంది. అందుకే ప్రభు తన శిష్యులకు శాంతిని వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రభు ఇచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి వంటిది కాదట. లోకం నుండి వచ్చే శాంతి ఏదో కారణం వలన ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోతుందండి. ఎందుకంటే అది గతించిపోయే నరుల నుండి వస్తుంది, గతించిపోయే లోక వస్తువుల నుండి వస్తుంది. కానీ ప్రభు నుండి వచ్చే శాంతి అది అన్నిటికీ తరిగిపోదు, కరిగిపోదండి. కారణం ఆయన నిత్యుడు అయినట్లే ఆయన నుండి వచ్చే శాంతి కూడా నిత్యమై ఉంటుంది. అది పరలోక శాంతి. సోదరులారా, మనం ఏ కారణం చేతైనా కలవరంతో నిండి ఉన్నామా? అయితే ప్రభు వైపు తిరుగుదాం. ఆయన మనకు తన ఊరటను వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆయన మన వ్యధలు, వేదనల గురించి పట్టనట్లు ఉండడు. మనం బాధల్లో ఉంటే ఆయన కడుపు తరుక్కుని పోతుంది. మనం మంది నుండి తప్పిపోతే ఆయన నిద్రాహారాలు మానివేసి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఆయన మన కాపరి, మంచి కాపరి, మన కోసం ప్రాణాలు పెట్టే మంచి కాపరి. ఇంటిని విడిచిపోయిన కొడుకు తిరిగి వస్తాడని ఆశతో కొడుకు వెళ్ళిన దిక్కే చూస్తూ కూర్చున్న తండ్రిలా మన ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ప్రేమించే మన పరలోక తండ్రి. కాబట్టి కలవరంతో ఉన్న మనల్ని ఆయన విస్మరింపడండి. ఆయన్ని నమ్ముదాం. ఇక సోదరులారా, అన్నింటికి మించి ప్రభు ఈరోజు తన శిష్యులతో చెప్తున్న ఒక గొప్ప సత్యాన్ని మనం మనసులో ముద్రించుకోవాలి.
తనను గూర్చిన సత్యం. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని ప్రభు అంటున్నారు. యోహాను సువార్త 14:9. ఆ మాటల భావం ఏంటండి? తాను పరలోక తండ్రి ఒకటేనని ఆ మాటల భావం. ఒకానొక సందర్భంలో యూదులు తనను గురించి సందేహిస్తూ మాట్లాడినప్పుడు ప్రభు అంటారు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని. యోహాను సువార్త 10:30. ఆ మాటల భావం కూడా ఇదేనండి. తాను తన పరలోక తండ్రి అయిన దేవుడు ఒక్కటే అని. ఇవాళ చాలామంది ఒక పిచ్చి ప్రశ్న అడుగుతూ ఉంటారండి, నేను దేవుణ్ణి అని యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా అని. సోదరులారా, వాళ్ళ పిచ్చి ప్రశ్నకి సమాధానం ఇదేనండి. నేను పరలోక తండ్రి ఒక్కటే అని ప్రభువు చెప్పటమే దానికి సమాధానం. అయితే నేను పరలోక తండ్రి అయిన దేవుడు ఒక్కటే అని ప్రభువు ప్రకటించటం అంటే తాను కేవలం ఒక ప్రవక్తనో లేదా కేవలం దేవుని సందేశాన్ని మోసుకొని వచ్చిన వాడినో అని కాదండి. తాను దేవునితో సమానమైన శక్తి కలవాడను అని ప్రభు స్పష్టం చేస్తున్నారు. అయినా కొందరు అంటారండి, నేను నా తండ్రి ఒక్కటే అని యేసు అన్నాడే కానీ నేనే దేవుణ్ణి అనలేదు కదా అని. సోదరులారా, యోహాను సువార్త మూల భాష అయిన అరమైకి తెలియని వాళ్ళు లేదా హీబ్రూ భాషా సాంప్రదాయం తెలియని వాళ్ళే ఇటువంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతారండి. మనకు లభ్యమైన యోహాను సువార్త గ్రీక్ భాషలో ఉంది. అయితే ఒరిజినల్గా యోహాను సువార్త యేసు స్వామి మాతృభాష అయిన అరమైక్లో వ్రాయబడింది. దానినే గ్రీకు భాషలోకి అనువాదం చేశారని బైబిల్ పండితులు అంటున్నారు. అరమైక్ భాషకు మూలం హీబ్రూ భాష. ఇక హీబ్రూ భాష సాంప్రదాయంలో నేను నా పరలోక తండ్రి ఒక్కటే అంటే నేను దేవుణ్ణి అని అర్థం అండి. ఆ విషయం యూదులకు స్పష్టంగా అర్థమయ్యింది. అందుకే వాళ్ళు ఆయన్ని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారని యోహాను గారు 10:31 రాశాడు. వాళ్ళు యూదులు యేసు స్వామిని రాళ్లతో ఎందుకు కొట్టాలని చూచారు? వాళ్ళు అంటున్నారు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని అనుచున్నావు కావున దైవదోషం చేసినందుకు నేను రాళ్లతో కొట్టుచున్నాము అని. యోహాను సువార్త 10:33. అంటే దాని అర్థం ఏంటి? నేను నా పరలోక తండ్రి ఒక్కటే అన్న మాటలకు నేను దేవుణ్ణి అని యేసు స్వామి చెప్పారని అర్థం. సోదరులరా, తాను అనాదిగా దేవునితో ఉన్నానని, ఈ సృష్టి అంతా తన ద్వారానే జరిగిందని, దీని ద్వారానే ప్రభువు, ఈ మాటల ద్వారా ప్రభువు స్పష్టం చేస్తున్నారు. అందుకే మరో చోట ప్రభు అంటున్నారు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. యోహాను సువార్త 8:58. అబ్రహాం జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని ప్రభు అంటున్నారు. హోరే పర్వతం మీద ప్రభు మోషేకు దర్శనమిచ్చినప్పుడు అన్న మాటలు ఇవే, నేను ఉన్నాను. నీ పేరు ఏంటి అంటే నేను ఉన్నాను అని దేవుడు మోషేతో చెప్పారు. సోదరులారా, ఇంకా అంతకంటే ఏం కావాలండి యేసు దేవుడు అని చెప్పడానికి? ఈ సత్యాన్ని పౌలు మహాశయుడు ఎంతో చక్కగా వర్ణించాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనా ప్రభుత్వములైనా ప్రధానులైనా అధికారములైనా సర్వము ఆయన యందు అంటే క్రీస్తునందు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తముకు ఆధారభూతుడు. కొలస్సీలకు రాసిన లేఖ 1:16-17. సోదరులారా, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఎంత చక్కటి వర్ణన అండి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1. ఆ వాక్య శరీరధారియే మన మధ్య నివసించిన యేసు క్రీస్తు. యోహాను సువార్త 1:14. కాబట్టి మీ హృదయంలోను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్ను నువ్వు విశ్వసింపుడు అని ప్రభు అన్నారండి.
ఆయన ఈరోజు మనతో ఉన్నవాడు, మనకు తోడై ఉన్నవాడు యేసుక్రీస్తు దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, ఆయనతో జీవిద్దాం, మన హృదయములను కలవరపడనీయకుండా ధైర్యముగా ఉందాం. చివరిగా మనం దేని గురించి అయినా కలవరపడుతున్నామా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ లోకం గురించి, మన జీవితం గురించి, మన గమ్యం గురించి, మన గమనం గురించి ఆందోళన పడుతున్నామా? అయితే సోదరులారా, మనం కలవరపడాల్సిన అవసరం లేదండి. చూడండి, గమ్యము ఎరుగనివాడు, మార్గం తెలియనివాడే కలవరపడతాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళుతున్నామో, ఎటు వెళుతున్నామో, ఎట్లా వెళుతున్నామో తెలియని వాడే, స్పష్టత లేనివాడే కలవరపడతాడు. అయితే మనకు ఆ కలవరం ఉండని అవసరం లేదండి. ఎందుకంటే మన గమ్యం ఏంటో మనకు తెలుసు. ఆ గమ్యం చేరడానికి మార్గం ఏంటో కూడా మనకు తెలుసు అండి. మన గమ్యం మన పరలోక తండ్రి గృహం, ఇక మన మార్గం యేసుక్రీస్తే. ఈ రెండు తెలిసిన మనము కలవరపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. కాబట్టి దాన్ని వదిలేద్దాం. అయితే ఒక విషయం గురించి మనం జాగ్రత్త పడాలి. పరలోక గృహం చేరాలంటే మనం ముందుగా క్రీస్తుని చేరాలి, ఆయన్ని అనుసరించాలి. కారణం, ఆయనే మనల్ని పరలోకం చేర్చే మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం. కాబట్టి ఒక జక్కైల యేసు దగ్గరికి వెళ్ళాలి. యేసుని చూడాలన్న కాంక్షతో జక్కయ్య వెళితే ప్రభు ఏం చేశారు? అతనికి పరలోక మార్గాన్ని చూపారు, రక్షణకు మార్గాన్ని చూపారు, అతన్ని దేవుని బిడ్డను చేశారు. మనం ఒక బెతానియా మరిలా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని క్రీస్తు పాదాలను ఆశ్రయించాలి. సుంకరి అయిన మత్తయిలా ధనాన్ని ప్రోగు చేసుకునే సుంకపు మెట్టును వదిలి క్రీస్తును అనుసరించాలి, ఆయన్ని సొంతం చేసుకోవాలి. ఒక సమరయ స్త్రీల జీవజలాన్ని కనుగొనడానికి పాపపు జీవితం అనే కడవను వదిలి క్రీస్తును చేరాలి, ఆయన్ను మన హృదయాల్లో నింపుకోవాలి. ఒక రక్తస్రావ రోగుల 12 సంవత్సరాలు పీడించిన పాపమనే రోగాన్ని వదిలించుకుని పరలోక జీవితాన్ని సొంతం చేసుకోవడానికి క్రీస్తును సమీపించాలి. కాబట్టి సోదరులారా, ప్రభువుని ఆశ్రయిద్దాం, మన కలవరాన్ని జయిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. గలిలీ సరస్సులో ప్రయాణిస్తూ ఉండగా తమ పడవ తుఫానులో చిక్కున్నప్పుడు శిష్యులు భయపడినట్లు మా జీవిత ప్రయాణంలో సమస్యలు ఎదురైనప్పుడు మేము భయభ్రాంతులకు లోనవుతూ ఉన్నాం, కలవరపడుతున్నాం. అయితే ప్రభు, నీవు సదా మాతో ఉన్నావని, ఆదరణకర్త అయిన పవిత్రాత్మను మాకు అండగా పంపిస్తున్నావని, మీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు తోడుగా ఉంచావని గ్రహించి మాలోని కలవరాన్ని వీడడానికి మాకు శక్తినివ్వండి, జ్ఞానాన్నివ్వండి. మమ్ము కన్న మా పరలోకపు తండ్రిని, మా కోసం ప్రాణాలు పెట్టిన కారుణ్యమూర్తి అయిన మిమ్ములను విశ్వసించి ధైర్యంతో జీవించుట కావలసిన ఆత్మ అనుగ్రహమును, అభిషేకమును మాకు ప్రసాదించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.